అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు వచ్చిన మా మిత్రులు, మా సహచర బృందానికి కూడా అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎంతో వైభవోపేతంగా ఈ రోజున విగ్రహ ప్రతిష్టలు చేసుకొని 3 రోజులుగా హోమాలు, యజ్ఞాలు అన్నీ కంప్లీట్ చేసుకొని ఎంతో శాస్త్రోక్తంగా మనము ప్రాచీన దేవాలయాన్ని నిలబెట్టుకుంటున్నందుకు మన సంస్కృతిలో భాగంగా చాలా గర్వంగా ఉంది. ఇందులో బుసిరెడ్డి ఫౌండేషన్ని కూడా భాగస్వామ్యం చేయడం, మా వంతు మేము కూడా భక్తులకు వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం చేపట్టినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ఆలయ కమిటీ సభ్యులకు మరియు గ్రామస్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బుసిరెడ్డి ఫౌండేషన్ తరఫున ఎన్నో దైవ కార్యక్రమాలు చేస్తున్నాము. ఆధ్యాత్మికంగా పురోగమించాలని ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక ఉంటే ఈరోజు సమాజంలో మంచి శాంతి అన్నీ నెరవేరుతాయనే ఉద్దేశంతో బుసిరెడ్డి ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రతి దేవాలయంలో కూడా మన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడ దేవాలయాలు కట్టినా కూడా ఫస్ట్ గుర్తొచ్చేది బుసిరెడ్డి ఫౌండేషనే. తప్పకుండా మా వంతు సహకారం అందిస్తున్నాం. ప్రతి నిర్మాణంలో మా సహకారం ఉంటుంది. భోజనాలే కానివ్వండి, అనేక కార్యక్రమాలు, రైతులకు కూడా ఉచిత డ్రోన్ సౌకర్యం కల్పించాము. మరియు చనిపోయిన వారికి కూడా ఉచితంగా భోజనాలు సరఫరా చేస్తున్నాం. మనం ఎన్నో కార్యక్రమాలు ఈ స్థాయిలను గుర్తించి మనం ఆర్థిక సహాయాలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా వైద్యపరంగా, విద్యాపరంగా అన్ని కార్యక్రమాల్లో బుసిరెడ్డి ఫౌండేషన్ ముందంజలో ఉంది. కాబట్టి తగిన సమయంలో మీరు కూడా ఆదరించి మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలి, మనం అందరం ముందుకు పోవాలని కోరుకుంటూ, హనుమాన్ మనందరినీ కృప ఉండాలని అందరూ ఆశీస్సులు నన్ను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం ఇంకే సేవా కార్యక్రమం మన పాండురంగారెడ్డి గారు బుసిరెడ్డి గారి ఫౌండేషన్ తరఫున దగ్గర ఉంటారన్నారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారు చల్లగా చూస్తూ ఇటువంటి వారికి నిండు నూరేళ్లు ప్రసాదించి వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటూ